నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. వెంటనే సభ హర్ష ధ్వానాలతో మారుమ్రోగింది. అనంతరం అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకుని వెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ స్పీకర్ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుని ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలియజేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. 10 సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి 7 సార్లు గెలిచారు. ఇప్పటివరకు 5 ప్రభుత్వాలు సాంకేతిక విద్య, క్రీడలు, రహదారులు, భవనాలు 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్నిక తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అప్పట్లో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని వైసీపీ నేతలు చేసిన సవాళ్లను గుర్తు చేశారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని, వైసీపీ వాళ్ళు వైనాట్ 175 అని 11 గెలిచారని తెలిపారు. గత సభ లాంటి సభను తాను ఎన్నడూ చూడలేదని తెలిపారు. తాను 9 సార్లు గెలిచానని, ఇక్కడ ఉన్న అందరికంటే సీనియర్ నని పేర్కొన్నారు. ఈ సభను అత్యంత గౌరవంగా నడపాలని కోరానని చంద్రబాబు తెలియజేశారు. ఈ సభలో హుందాతనంతో ముందుకు వెళ్లాలని, వెకిలితనం, వెకిలి మాటలకు ఇక స్పష్టి అని చంద్రబాబు తెలియజేశారు. అయ్యన్న నాయకత్వంలో సభ హుందాతనం పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. రాజధాని కట్టాలని తెలిపారు. అలాగే పోలవరం నిర్మాణంతో పాటు నదుల అనుసంధానం, పేదల అభివృద్ధి వంటి కార్యక్రమాలు ఈ సభలోనే చేపట్టాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నేను కూడా ఇదే హౌస్ లో చాలా బాధపడిన సందర్భం రోజు మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతున్న అందరిపైన, గౌరవంగా బ్రతికి ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి.
దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత, ఆ రోజు నేను వెళ్ళింది 2021 నవంబర్ 19వ తారీఖున వెళ్ళాను. నిన్న మీ అందరి ఆశీస్సులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం. నాకు జరిగిన అవమానం కానీ, ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికి జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రను ఎన్నుకున్న తర్వాత స్పీకర్ ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా రావడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు. నేటి నుంచి రాష్ట్ర ప్రజలు ఆయనలో పుణ్యాతనం చూస్తారని తెలియజేశారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు చేసిందని, రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందని తెలియజేశారు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. ఒక్కటే బాధగా ఉంది, ఇక మీదట మీకు తిట్టే అవకాశం లేదు అంటూ పవన్ కళ్యాణ్ చమత్కరించారు. మీకు కోపం వస్తే రిషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు. ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీరే కంట్రోల్ చేయాలి అనగానే సభలో సభ్యులంతా నవ్వారు. సభాపతి హోదాలో సభను ముందుకు తీసుకువెళ్లాలని అయ్యన్న పాత్రుని పవన్ కళ్యాణ్ కోరారు. 16వ శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్ర గారికి హృదయపూర్వక నమస్కారాలు, మీ శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసే ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాళ్ళు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాల్ని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళకి వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది
ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రులు గొట్టిపాటి రవికుమార్ దసరంపై తొలి సంతకం చేశారు. ఈ మేరకు శనివారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇంధన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా 40,336 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ దసరం తొలి సంతకం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దసరంపై రెండో సంతకం చేశారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో ఇంటింటికి 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ను అందించే కార్యక్రమానికి సంబంధించిన దసరంపై మూడో సంతకాన్ని చేశారు. అనంతరం మంత్రి మిడక మాట్లాడారు. తనకు విద్యుత్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వి నరేంద్ర వర్మ, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, ఇంధన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మా నాన్న మంచి బాధ్యత అప్పగించారు. తీసుకున్నారు. ముందుగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున నా ధన్యవాదాలు. అట్లా నా నియోజక ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నన్ను ఎన్నుకున్న నా నియోజక ప్రజలు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మొదటి రోజు నేను ఛార్జ్ తీసుకున్నాను. 3 కార్యక్రమాల మీద మనం దృష్టి పెట్టాం. మొదటగా దాదాపు 44,500 మంది రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి మొదటి సంతకం పెట్టాము. ఎందుకంటే చాలా కాలం నుంచి రైతులు బోర్లు వేసుకొని కరెంటు కనెక్షన్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కరెంటు కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి సంతకం 44,500 మందికి విద్యుత్ కనెక్షన్లు ఇస్తా ఉన్నాం. రెండోది వచ్చేసరికి చాలా కాలం నుంచి గవర్నమెంట్ బిల్డింగ్స్, గవర్నమెంట్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టి కరెంటు బిల్లులు కట్టలేక ప్రతిసారి కూడా గవర్నమెంట్ కరెంటు బిల్లు పంచాయతీలకి కరెంటు బిల్లు కట్ చేస్తా ఉన్నారు. అవన్నీ లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ పైన సోలార్ తోటి పవర్ తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక కమిటీ వేసాం. 15 రోజుల్లో కమిటీ దాన్ని రివ్యూ చేసి ఇస్తా ఉంటారు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సోలార్ తో చేయాలనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా మూడోది వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గారు ఫిబ్రవరిలో ఒక కార్యక్రమం ఓపెన్ చేశారు. తద్వారా ఎవ్రీ హౌస్ హోల్డర్ కి 3 కిలోవాట్స్ దాకా మనం కరెంటు సోలార్ ద్వారా కరెంట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. అవన్నీ కూడా కమిటీ వేసి జిల్లాలో కమిటీలు వేసేసి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతి హౌస్ హోల్డర్ కూడా నాణ్యమైన విద్యుత్తు భారం లేకుండా ఉండేటట్టు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా పేరు రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటమేనని నేను గట్టిగా నమ్ముతానని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. నర్సరావుపేట పట్టణంలోని A1 కన్వెన్షన్ లో ఆక్స్ఫర్డ్ రాజారెడ్డి టీచర్స్ తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని మాట్లాడారు. కూటమిపై నమ్మకంతో ఉపాధ్యాయులు మాకు తోడుగా నిలబడ్డారని, వారు న్యాయబద్ధంగా అడిగిన డిమాండ్స్ ను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలియజేశారు. ప్రజలు జరిగే మంచిని ఖచ్చితంగా గమనిస్తారని, నాయకుల ప్రవర్తనను, వారు చేసే పనుల్ని, సేవల్ని పరిగణిస్తారని తెలిపారు. అందుకు ఉదాహరణ ఈ ఎలక్షన్ అని తెలియజేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన అధ్యాపకులందరూ కూడా, మీరందరూ కూడా అలానే మీకు ఇబ్బంది అవుతుంది. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మీ అందరికి ఇబ్బంది అవుతుంది. అయినా కూడా మీరు బయటకు వచ్చారు, వచ్చి చెయ్యాలి. ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. గెలిపిస్తేనే కనీసం మనం చెప్పే సమస్యలు తీర్చడం పక్కన పెడితే కనీసం వింటమన్నా జరుగుద్ది అని చెప్పి నమ్మి మీరందరూ కూడా ముందుకు వచ్చారు, చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఆ మంత్రిత్వ శాఖ కూడా ఎవరికో ఇవ్వకుండా వారి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి ఇచ్చారు. మీ సమస్యలు అన్ని తీరుతాయని ఎవరు మాట ఇవ్వలేని కానీ ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. కానీ అన్ని వినేదానికి మాత్రం తప్పకుండా లోకేష్ గారు ఉంటారని చెప్పి మాత్రం నేను మీ అందరికి కూడా నాటిస్తాను. దాంట్లో న్యాయపరంగా మీకు చేసేదానికే అందరూ ఉన్నాం, మేమున్నాం, ఆయన ఉన్నారు, అందరూ ప్రభుత్వం కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తాము.
ఎందుకు ఇది ఎంత చెప్తా ఉన్నానంటే ఇందాక రాజారెడ్డి గారి గురించి కానీ దీని గురించి కానీ నేను ఎలక్షన్ సమయంలో చెప్పేవాడిని, చెప్తే అప్పుడు అర్థం కాదు. ఎలక్షన్స్ లో ముఖ్యంగా చూసేది నాయకుడు అనే వారికి చూసేది కొద్దిగా తెలివి తక్కువ ఉన్నా పర్లేదు బడాయిస్తారు, కొద్దిగా అమాయకత్వం ఉన్నా బడాయిస్తారు. పాస్ పర్సంటేజ్ కంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే పాస్ పర్సంటేజ్ మేము ఎంత పెంచుతాం అని డిమాండ్ అని ఛాలెంజ్ చేసి మీ డిమాండ్ జరిగితే బాగానే ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ పరంగా మరింతగా వారిని మెరుగ్గా తీర్చిదిద్దే విధంగా మేము ప్రయత్నిస్తాము అని మీరు చెప్పి మీ డిమాండ్స్ అడిగితే బాగుంటుంది. ఇది నేను ఎందుకు కోరుతా ఉన్నానంటే ఇందాక చెప్పినట్లు మంచి చెడు అనేదానికి, రైట్ అండ్ రాంగ్ అనేదానికి మన వాళ్ళు చాలా గట్టిగా తేడా అనేది మన వాళ్ళు గట్టిగా చూస్తారు. కాబట్టి మీ డిమాండ్స్ అడిగినా కానీ మీరు గట్టిగా మాట్లాడినా కానీ అది ఆ వ్యత్యాసాన్ని మీరు కొద్దిగా దగ్గర పెట్టుకొని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకుని ఇందాక చెప్పింది, ఉంటే అందరూ మన వైపు ఉంటారు, లేకపోతే ఎవరు ఉండరు. దీంట్లో కులము మతము ఇవన్నీ కూడా పెట్టుకొని కొంతమంది దూరం చేసుకోవడం, కొంతమందితో తిరగటం అనేది దయచేసి చేయొద్దు. చేస్తే ఎటువంటి నష్టం జరుగుతుందో మన ఎలక్షన్ లో చూడటం జరిగింది. అపోజిషన్ పార్టీకి మానసిక ఉల్లాసానికి ఉత్తేజానికి మందే యోగాని బీజేపీ దుర్గి మండల అధ్యక్షుడు వెలిదండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని జెడ్పీ హై స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ క్రీడలతో పాటు యోగాసనాలు కూడా అలవాటు చేసుకోవాలని డ్రిల్ మాస్టర్ ప్రసాద్ సూచించడం జరిగింది. జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మారుతున్న జీవన ప్రమాణాలు, పని ఒత్తిడి అందరిలో మానసిక ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దుర్గి మండల ఇన్ఛార్జి పువ్వాడ శ్రీనివాసరావు, నాగేంద్ర మర్యాదాసు, చుపాకల బోధేశ్వరరావు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి సయ్యద్ జిలాని జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఆయన మాట్లాడారు. జనసేన కార్యకర్తలకు అండగా ఉంటానని, కార్యకర్తలకు ఏం అవసరం వచ్చినా నేను ఉంటానని, పార్టీ కొరకు కష్టపడినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, వాళ్ళకి ఏ పని కావాలన్నా చేస్తానని చెప్పారు. నేను కానీ మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆదేశంలో కృషి చేసి మనం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం పైన మరి చట్టంలో రావడం, అలాగనే 164 సీట్లు రావడం, మరి ఇక్కడ గత 4 ప్రకారాల నుంచి లేకపోవడం, మరి గత 33,000 మెజార్టీ ఉన్నదాన్ని అది పోయి కూడా 20,000 మెజార్టీతో ఆనంద బాబు గారిని గెలిపించుకోవడంలో మనం ప్రధాన పాత్ర పోషించాం. కాబట్టి ఇది ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మనకు మీరు ఎన్నికల ముందు చేశారు, ఎన్నికల తర్వాత చేశారు. మళ్ళీ మన డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి మనకు రావాల్సిన ప్రతి దాంట్లో 33% అనేది ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. పెద్దలు డాక్టర్ గారు, ఆయన ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు ఆయన ఎమ్మెల్యే గారు మొత్తంగా ఆలోచించి మరియు ఇబ్బంది పెట్టకుండా మన వాళ్ళ మనకు దేశ ప్రకారంగా ప్రతి ఒక్క కార్యకర్తకి చెందేటట్టుగా ఇస్తానని నేను ఆశిస్తున్నాను. అట్లా డాక్టర్ గారు చేస్తానని నమ్ముతున్నాను. దీని గురించి ఎక్కువ ఖర్చులో వద్దు, 4 రోజులు వెయిట్ చేస్తాం. తప్పనిసరిగా ఇవ్వాలనుకుంటున్నాను. అది ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జనసేన నాయకులు, జన సైనికులకు ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున జనసేన అధినేత, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జనసేన పార్టీ నర్సరావుపేట తరఫున ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి
రాజమండ్రి జైల్లో పెట్టిన సందర్భంలో జనసేన అధినేత పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని బస్టాండ్ సెంటర్ లో మండల విద్యాశాఖ అధికారి టి రవికుమార్ ఆధ్వర్యంలో నేను బడికి పోతా అనే కార్యక్రమం విద్యార్థులతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులందరూ పాఠశాలలకు తప్పకుండా వెళ్లి చదువుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలకి పనులకి పంపించకుండా అందరూ తప్పనిసరిగా చదివించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మనాయుడు హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు అనంత శివ, ఈఓపీఆర్టీ సత్యప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కారంపూడి పట్టణంలో బ్రహ్మనాయుడు హై స్కూలు, స్థానిక మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాల, ఉర్దూ స్కూలు ఆధ్వర్యంలో నేను బడికి పోతా అనే కార్యక్రమం మీద ర్యాలీ చేపట్టడం జరిగింది. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలకు బాలబాలికలు పాఠశాలలోనే చదవాలని ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం. ప్రభుత్వం మాకు నిర్ణయించిన ప్రకారంగా గ్రామాలన్నింటిలో సర్వే చేసి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించే కార్యక్రమం చేపడుతున్నాము. పిల్లలకే మంచి చదువు అందించడం, వారి బంగారు భవిష్యత్తుకి పునాది వేయడం ప్రభుత్వం బాధ్యత, ఆయన ఉపాధ్యాయుల బాధ్యత. తల్లిదండ్రులు కూడా, సమాజం కూడా ఆలకించి పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించి పిల్లల భవిష్యత్తుకి మంచి పునాదులు వేయాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.